సర్వసుందరం అయోధ్య రామమందిరం. అయోధ్య రామమందిరంలో ఈ నెల 22న బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అక్కడ ప్రతిష్ఠించే విగ్రహాన్ని రామ్లాలా అని పిలుస్తున్నారు. అయితే అలా ఎందుకు పిలుస్తున్నారో అని చాలామందిలో సందేహం ఉంది. రామ్లాలా అని పిలవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మన దగ్గర చిన్నపిల్లల్ని ముద్దుగా అనేక పేర్లతో పిలుస్తుంటాం కదా, అలానే అప్పుడు అయోధ్యలో చిన్నపిల్లలను లాలా అని పిలిచేవారు. శ్రీరాముని కూడా చిన్నప్పుడు రామ్లాలా అని పిలిచేవారని తులసీదాస్ తను రచించిన రామచరిత్ర మానస్లో వివరించారు. మరి ఇక్కడ ప్రతిష్ఠించే విగ్రహం కూడా బాలరాముడిదే కాబట్టి రామ్లాలా అని పిలుస్తున్నారు. అసలు బాలరాముడిని ఎందుకు ప్రతిష్ఠిస్తున్నారు అని అనుకుంటున్నారా? 1949 డిసెంబర్ 22న ఇప్పుడు నిర్మించిన గర్భగుడి ప్రాంతంలో బాలరాముల విగ్రహాలు వెలిశాయి. అందుకే గర్భగుడిలో 51 అంగుళాల ఎత్తుండే రామ్లాల్ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ PM నరేంద్ర మోడీ గారి చేత చేయబడుతుంది. జై శ్రీరామ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.